హలో. ఇది నిఫ్టీ ఇవాళ 28థ్ ఎక్స్‌పైరీ రోజు. సో, ఐయామ్ జస్ట్ షోయింగ్ మార్కెట్ ఏ సైడ్ ఎళ్తుందో చూడండి మీరు. 2 సైడ్‌లు ఐ హావ్ కెప్ట్ ఇట్ 5 మినిట్స్, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. చూడండి. 2 టైమ్ 5 మినిట్స్. చూడండి మార్కెట్ కాల్‌లో గూడా ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ దిస్ ఇది ఎంత 95 పైనకెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ చూడండి పుట్ గూడా 35 కిందకెళ్ళట్లేదు. 35 నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టిల్ 60 దాకెళ్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ గూడా చూడండి మీరు. ఇప్పుడు ఇలా చూసుకుంటే పైకెళ్ళింది. ముందేమో 60 నుంచి 95కెళ్ళింది. తర్వాతేమో 61 నుంచి ఇట్ వెంట్ టు 86 అలా ఎళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి కిందకొస్తుంది. సేమ్ ఇక్కడ గూడా చూడండి. ఇది పడుతుంది మళ్ళీ పైకెళ్తుంది. మీరు అనుకోవచ్చు ఇవే ఎందుకు తీసుకున్నారు అంటే మార్కెట్ ఈస్ స్టక్. మీరు చూస్తే 23,950 అండ్ 2450 దగ్గర వాల్యూమ్స్ చాలా ఉన్నాయి. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్. సో, అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. థాట్స్ ద రీజన్ ఐ టుక్ ఈ 2 తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎయిదర్ ఇట్ హాస్ టు క్లోజ్ అబోవ్ దిస్ 64 పైనకెళ్తే వి కెన్ సీ ఎ టార్గెట్ ఆఫ్ రూ. 100 కన్నా పైన చూడొచ్చు. బట్ ఇట్ హాస్ టు క్లోజ్ అబోవ్ 60 ఏది 2450 పుట్. కాల్ గూడా ఇట్ హాస్ టు క్లోజ్ అబోవ్ 100 ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ ఇస్తేనే ఇట్ విల్ అగైన్ గో అప్. ఈ 2 కానంత సేపు చూడండి మార్కెట్. పైకెళ్తుంది, కిందకొస్తుంది, పైకెళ్తుంది, కిందకొస్తుంది, పైకెళ్తుంది, కిందకొస్తుంది. సేమ్ థింగ్ దీంట్లో గూడా చూడండి. కిందకొచ్చింది, పైకెళ్ళింది, కిందకొచ్చింది, పైకెళ్ళింది, కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్తుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో, ఇలా ఉన్నప్పుడు మీకు 2 సైడ్‌లో ఎస్ఎల్ హిట్ అవుతా ఉంటాయి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ ట్రేడ్ చేసేటప్పుడు. సో, అందుకే నేను జెప్పాను. నేను పొద్దున్నే మీకు లెవెల్స్ పెట్టాను. 23 9:30 కింద అనుకుంటా. ఒక్క నిమిషం. ఐ విల్ జస్ట్ చెక్. చూడండి. 23,950 కిందకెళ్తే చూడండి. 24,050 పైకెళ్తే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ అని చెప్పాను. సో, వి హావ్ టు ఫాలో థాట్. లేకుండా మీరు ఈ లెవెల్స్ కాకుండా ఈ లెవెల్స్ ఈ 2450 అండ్ 23,950 మధ్యలో ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఏమవుతదో ఐయామ్ జస్ట్ షోయింగ్ యూ ఆ ప్రైస్ చార్ట్‌లో చూపిస్తాను మీకు. మీరు అనుకోవచ్చు, "అరే! సార్ ఇక్కడి నుంచి పైకెళ్తుంది కదా! బానే" ఎళ్తుంది కానీ ఎళ్ళట్లేదు అనట్లే నేను. కానీ అది ఎళ్లి మళ్ళీ అక్కడి నుంచి పడుతుంది. మీరు చేయాలనుకుంటే స్కాల్పింగ్ చేయాలి దీంట్లో. ఇక్కడి నుంచి ఇది చూడండి. దీనిపైన ఒక్క నిమిషం. ఒక్కసారి దీనిపైన క్లోజ్ అయిందా? వీవ్యాప్ దగ్గర క్లోజ్ చేసుకోవాలి మీకు ట్రేడ్. సింపుల్. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకున్నారనుకోండి. 49-55, 56 ఈస్ యువర్ టార్గెట్. అంతే మళ్ళీ 56 నుంచి మళ్ళీ కిందకొస్తుంది. 56 నుంచి వస్తే మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టిల్ ఆల్‌మోస్ట్ 35 దాకా ఎళ్ళిపోతుంది. సో, థట్ ఈస్ ద వాట్స్ హ్యాపెనింగ్. ఇది జరుగుతుందండి. ఎక్స్‌పైరీ రోజు ఇదే ఫాస్ట్ మూవ్‌మెంట్స్ వస్తాయి. ఫాస్ట్‌గా అలా కాకపోతే ఒక జోన్‌లో ఉన్నప్పుడు మాత్రం 2 సైడ్‌లు ఎస్ఎల్స్ హిట్ అవుతాయి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఓకే.